అమ్మ అన్న పదానికి అర్థం ఏమిటి అని ఎవరైనా అడిగితే మనం చెప్పే లేదా చెప్పాల్సిన పదం ఒకే ఒకటి, దేవత అని. ఎందుకంటే అమ్మలోని ప్రేమను అద్భుతాలతో పోల్చలేము. అంతకంటే గొప్పది అమ్మ ప్రేమ. అమ్మ ప్రేమను అద్భుతంగా చెప్పాలని ఉన్నా చెప్పలేను, ఎందుకంటే మీకు అసలు సంగతి చెప్పాలి కాబట్టి. నిన్న మదర్స్ డే మనందరికీ తెలిసిన విషయం. నాగ చైతన్య గారు వాళ్ళ అమ్మ గురించి ఏమన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందామా? నాగ చైతన్య అనగానే నాగార్జున గారు గుర్తొస్తారు, ఎందుకంటే తన తండ్రి కాబట్టి. తన తల్లి రామానాయుడు గారు కుమార్తె లక్ష్మి గారు చాలా తక్కువ మంది గుర్తొస్తారు. అయితే నిన్న మదర్స్ డే రోజు సందర్భంగా నాగ చైతన్య గారు ఇలా మాట్లాడారట. 18 ఏళ్ల వరకు నాకు తెలిసిన లోకం అమ్మ, నేను. నాకు ఏది కావాలన్నా క్షణాల్లో చేసి పెట్టేది. అంతేకాదు, ఏదైనా అడిగితే ముందు ఈ పరీక్ష పాస్ అవ్వు, అలాగే తెచ్చిస్తాను అనేదట. ఎందుకు అలా అంటావు అని అడిగినప్పుడు, ఊరికి వచ్చింది ఏది హ్యాపీని ఇవ్వదు నాన్న అనేదట. అంతేకాదట, ఫోటోగ్రఫీ నేర్చుకుంటాను అంటే అలాగే నేర్చుకో అనేదట. క్రికెట్ నేర్చుకుంటాను అని అడిగితే అలాగే అంటూ ఓకే చెప్పేదట. అంతే కదండి, డిగ్రీ అయిపోయే వరకు సినిమాలు వద్దు అని కండిషన్స్ కూడా పెట్టిందట వాళ్ళ అమ్మగారు. నాకు బాధ వస్తే ఓదార్చేది, సంతోషం వస్తే పంచుకునేది. నా ప్రపంచం మా అమ్మ అని చెప్పుకుంటూ అందరికీ అమ్మను గుర్తు చేశారట నాగ చైతన్య గారు. అమ్మతనం అనేది ఈ ప్రపంచంలో దేనికి సరికాదమ్మ కదా. అమ్మ గుర్తుందా అన్నట్లుగా అందరికీ గుర్తు చేశారు నాగ చైతన్య గారు. ప్రేమ అనే పదానికి మారు పేరు చెప్పాలంటే అది అమ్మ అనే చెప్పాలి. ఇక నాగ చైతన్య గారు గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్లో వస్తున్న సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో నటిస్తున్నారండి. ఈ సినిమా హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది టాలీవుడ్ సెంట్రల్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.